సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు కూడా ఉల్లంఘిస్తున్న ఎస్సీసీ ఎందుకు స్పందించడం లేదన్నారు హరీష్ రావు. పంచాయతీ ఎన్నికలు జరిగే చోట ఎలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తారు. ఆ నీళ్లు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్నా కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? పంచాయతీలో జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి నిబంధన వచ్చింది. హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్లో ఏం పని చేయకుండా ఉండాలా? ఎక్కడైతే ఎన్నికల నియమావళి లేదో అక్కడికి సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిలుపు చేయము. ఇక్కడ కూడా నిబంధన లేదు. ఈరోజు మున్సిపల్ పరిధిలో మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఎందుకంత భయపడతా ఉన్నారు? ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక.